వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అండ్ ఈరోజు మార్కెట్ మొత్తం బులిష్లో ఉంది అండ్ ఇన్డిప్త్గా మార్కెట్ గురించి చెప్పడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఈరోజు మార్కెట్ మంచి బులిష్లో ఉందనుకుంటా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మొత్తం పాజిటివ్గానే ఉంది. అండ్ ఇన్డెప్త్గా నిఫ్టీ ఎలా ఉంది అండ్ మొత్తం ఎలా పర్ఫామ్ చేసింది ఈరోజు? తప్పకుండా. సో ఇవాళ 15th అక్టోబర్ మార్కెట్స్ పాజిటివ్గా మంచి క్లోజ్ అయ్యాయి. ఒక 0.7% దగ్గర బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా రెండు గ్రో అయ్యాయి. సెన్సెక్స్ నియర్లీ 575 పాయింట్లు గ్రో అయ్యి 82,605 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 178 పాయింట్లు వండర్ఫుల్ ఇవాళ జంప్ జరిగి 25,324 దగ్గర క్లోజ్ అయింది. సో ఇట్స్ అంటే ఫ్యూ డేస్ ఆఫ్ హియర్ అండ్ దేర్ స్మాల్ రేంజ్లో ప్లే అవుతోంది. 25,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనబడుతుంది. అక్కడికి వచ్చి మరి ప్రతిసారి కిందికి వెళ్తుంది. హోప్ఫుల్లీ ఈసారి నెక్స్ట్ ఈ ర్యాలీ, ఈ బుల్స్ ఈసారి లెట్స్ ఈ 25,500ని దాటిస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. క్రూషల్ మార్కెట్ 25,300 అనేది మాత్రం ఇవాళ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి 3,324 దగ్గర 25,324 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడా 1.1% పెరిగింది. స్మాల్ క్యాప్ 100 కూడా 0.7% పెరిగింది. సో ఓన్లీ నిఫ్టీ లార్జ్ క్యాప్ ఆర్ సెన్సెక్సే కాకుండా బ్రాడ్ ఇండిసెస్ అన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేశాయి ఇవాళ. మనం చూసుకుంటే వేరే ఇండిసెస్ కూడా లెట్సే అన్నీ రియాలిటీ కానివ్వండి, పిఎస్యు బ్యాంక్స్ కానివ్వండి. రియాలిటీ అయితే నియర్లీ 3% పెరిగింది వాళ్ళ ఇండెక్స్. పిఎస్యు బ్యాంక్స్ 1.67%, మెటల్స్ కూడా 1% పెరిగింది. ఎఫ్ఎంసీజీ 0.99% పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఎక్సెప్ట్ నిఫ్టీ మీడియా విచ్ 0.52 దగ్గర అండ్ ఫార్మా మోరార్లెస్ ఫ్లాట్ 0.08 దగ్గర తప్పించి మిగిలిన అన్ని ఇండిసెస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి ఇవాళ. అండ్ రీజన్స్ వచ్చేసి మనం చూసుకుంటే ఒకటి ఆప్టిమిజం ఏంటంటే గ్లోబల్గా మార్కెట్స్లో పుల్ బ్యాక్ అనేది ఆయిల్ ప్రైజెస్లో తగ్గిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ గాజా మధ్యలో పీస్ డీల్ అనేది ఒకటి రావడం వల్ల ఏంటంటే యుద్ధ భయాలు గల్ఫ్లో మధ్యప్రాచ్యంలో తగ్గిపోవడం వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేది కొంచెం కూల్ అయ్యాయి. కూల్ అయిన ఎఫెక్ట్ కూడా గ్లోబల్ మార్కెట్లో కనబడుతూ ఉంది. బికాజ్ మన కేసులో మనం ఇంపోర్టెడ్ ఆయిల్ మీద హ్యూజ్ డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఎనీ రిడక్షన్ ఇన్ ఆయిల్ ప్రైజెస్ యూజువల్లీ ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి. ఇవాళ అదే జరిగింది. అండ్ దెన్ పాజిటివ్ Q2 రిజల్ట్స్ నిన్న వచ్చిన కంపెనీస్లో చూసుకుంటే క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చాయి. మనం అదే Q1లో వీ హ్యాడ్ టఫ్ టైం. సగం కంపెనీస్ కన్నా ఎక్కువ కూడా నెగిటివ్ రిజల్ట్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. బట్ Q2లో యాజ్ ఎక్స్పెక్టెడ్ మంచి రిజల్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ వీకెండ్ చాలా కంపెనీస్ రాబోతున్నాయి. మార్కెట్స్ మైట్ అగైన్ లైఫ్ టైమ్ హై ఏదైతే 26,500 క్రాస్ అయినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఇట్లాగే రిజల్ట్స్ మంచిగా వచ్చి కొంచెం అన్సర్టెనిటీస్, పొలిటికల్ అన్సర్టెనిటీస్, యుద్ధ వాతావరణం కొంచెం తగ్గినా కానీ చాలా మంచి టైం రాబోతూ ఉంది. అది ఒక రీజన్ అన్నమాట. దెన్ మనం చూసుకుంటే స్టాక్స్ సెక్టర్స్ ఏవి బాగా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకుంటే లెటస్ సి ఫస్ట్ స్టాక్స్ చూద్దాము. ఇవాళ మంచి టాప్ గెయినర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, ఇక్కడ నియర్లీ 9% పెరిగింది ఇవాళ. అట్లాగే మనం ఇంకా కొన్ని కంపెనీస్ మహారాష్ట్ర బ్యాంక్, సో ఇది కూడా మహాబ్యాంక్ ఒక 7.6% కానీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఐటీ కంపెనీ ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ ఐటీ స్టాక్స్లో కొంచెం గ్రోత్ చూస్తూ ఉన్నాము. అది కూడా ఒక 7.24% పెరిగింది ఇవాళ. అలాగే సిఈఎస్సి కోల్కతా ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ అంటాము, ఇది ఎనర్జీ పవర్లో ఉంది, ఇది కూడా ఒక 5.24% పెరిగింది. అండ్ లూజర్స్ తీసుకుంటే కెమికల్ కంపెనీ ఎస్కేఎఫ్ ఇండియా, మళ్ళీ టాటా ఇన్వెస్ట్ విచ్ ఒక లాస్ట్ 15-20 డేస్ బాగా పెరిగింది, ఇవాళ ఒక 9% తగ్గింది. ఎస్కేఎఫ్ మాత్రం 54% తగ్గింది. చాలా డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అయింది. నువోకో ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉందో అది కూడా ఒక 5% డౌన్ అయింది. అట్లాగే మ్యాప్ మై ఇండియా ఫ్యూ డేస్ ఈ జోహో తర్వాత ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మ్యాపుల్స్ అనే యాప్ చాలా బాగా ఉందని ఫుల్ డౌన్లోడ్స్ పెరిగాయి, మంచి గ్రోత్ వచ్చింది. బట్ ఇవాళ మాత్రం ఒక 4.13% డౌన్ అయింది. సో దీంతో పాటు ఇవాళ 52-week హై వచ్చిన స్టాక్స్ అంటే మూమెంటం ఫ్రెష్గా వచ్చిన స్టాక్స్ చూసుకుంటే టాటా కమ్యూనికేషన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ ఎస్పెషల్లీ మండే ట్యూస్డే కూడా కమ్యూనికేషన్ స్టాక్స్ హ్యావ్ డన్ వెల్. ఎయిర్టెల్ కానీ ఇది కూడా టాటా కమ్యూనికేషన్ కూడా
ఇవాళ పెరిగింది. లైఫ్ 52 వీక్ హై దగ్గరకు వచ్చింది, లాస్ట్ 1 ఇయర్ హై. అట్లాగే ఆర్బిఎల్ బ్యాంక్ ఇది కూడా. అండ్ నేను చెప్పినట్టు టాప్ గ్రో ఇవాళ అయిన కంపెనీలో మహా బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, ఇది కూడా 1.56% లైఫ్ టైం హై దగ్గరకు వచ్చింది ఇవాళ. అండ్ ఇంకొకటి ఎంసీఎక్స్, ఎస్పెషల్లీ మెటల్స్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో డెరివేటివ్స్, సడన్గా వాల్యూమ్స్ పెరిగాయి అక్కడ ఎంసీఎక్స్లో. అందుకే అది కూడా 52 వీక్ హైక్ టచ్ అయింది ఎంసీఎక్స్. అట్లాగే చోలా ఫైనాన్స్. సో ఇవి కీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ పెరిగిన కంపెనీస్, అటు తగ్గిన కంపెనీస్ కూడా ఇవాళ. అట్లాగే 52 వీక్ లో కంపెనీస్ కూడా, మనం ఓన్లీ హైయే కాదు, కొన్ని కంపెనీస్ మూమెంటం పోద్ది. అట్లాంటిది గోద్రేజ్ అగ్రో వెట్ ఒకటి ఇక్కడ, ఇది 52 వీక్ లైక్. అట్లాగే మాన్యువర్ ఏదైతే ఉందో, ఐడియల్లీ ఈ టైంలో దివాళీ టైంలో పెరగాలి, బట్ ఈ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అండ్ నేను చెప్పినట్టు ఎస్కేఎఫ్ ఇండియా సడన్గా చాలా క్రాష్ అయింది, అది కూడా 52 వీక్లో దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ వాల్యూమ్స్ చూసుకున్నాం అంటే హై వాల్యూమ్స్ సపోర్టెడ్ బై ప్రైస్ రైజ్ రెండు ఉన్నాయి. రెండు చూసుకుంటే కొన్ని కీ స్టాక్స్ ఏమున్నాయంటే మహాబ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్ నేనైతే అన్నాను, అది హ్యూజ్ వాల్యూమ్స్ స్పైక్ అయినాయి. అట్లాగే అదానీ పవర్ కూడా సపోర్టెడ్ బై గుడ్ ప్రైస్, ఇది కూడా అంతే. సో ఎవరైనా షార్ట్ టర్మ్ ఎవరైతే 1 or 2 days కోసం చేస్తారో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి స్టాక్స్లో ప్లే చేస్తారు. ఎందుకంటే ప్రైస్ గ్రోత్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్ ఉంటే కొంచెం సస్టైన్ అవుతుంది. ఓన్లీ ప్రైస్ గ్రెయిన్ అయితే వాల్యూమ్స్ లేకుండా ఉంటే స్టక్ అయిపోతాము, ట్రాప్ అవుతాము. ఇక్కడ మాత్రం ఇట్లాంటి స్టాక్స్లో ఏంటంటే షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్, సేమ్ డే, ఇంట్రాడే కానీ 1 or 2 days కోసం లాభాలు పొందాలంటే ఇట్లాంటి స్టాక్స్ చూసుకోవాలి, ఈ ఫిగర్స్ చూసుకోవాలి. అట్లాంటివి ఎటర్నల్, జొమాటో, మళ్ళీ అట్లాగే ఇరిడా మండే నుంచి బ్రేక్అవుట్ వచ్చింది, ఇన్వెస్టర్స్లో మళ్ళీ చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతోపాటు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ గుడ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, నేను రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్న కంపెనీ. వాళ్ళు భవిష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ నాట్ జస్ట్ ఎలక్ట్రికల్ బట్ కొత్త ప్రోడక్ట్, వాల్ స్టోరేజ్ ప్రోడక్ట్ కూడా తీసుకొస్తున్నారు. దట్ కెన్ బి ఎ గేమ్ చేంజర్. వెరీ గుడ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఇంకొక పని ఏంటంటే నాన్ రేర్ ఎర్త్ మెటీరియల్ లేకుండా మ్యాగ్నెట్స్ తయారు చేశారు. దట్ కుడ్ బి అనదర్ గేమ్ చేంజర్ అనమాట. వాళ్ళు ఓన్లీ ఎలక్ట్రిక్ బైక్స్లోనే కాదు, వేర్ దే హ్యావ్ సెడ్ వాళ్ళ కాస్ట్ కటింగ్ లాస్ట్ క్వార్టర్నే తక్కువ చేశారు. దే కెన్ సర్ప్రైజ్ Q2 రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఇట్ క్యాన్ గ్రో. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇట్ క్యాన్. సో షార్ట్ టర్మ్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఓలా ఎలక్ట్రిక్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. యూజువల్లీ ఒక్క రీజన్ సరిపోతుంది, బట్ అట్లాంటిది ఇక్కడ 3-4 రీజన్స్ ఉన్నాయి. ఎవరికైనా అక్యుములేట్ చేయాలన్నా, కొంచెం కొనాలన్నా ఉన్నవాళ్ళు ఉంచుకోండి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ గుడ్ స్టాక్ అన్నమాట. సో ఇవి హై వాల్యూమ్స్, హై గెయిన్. కొన్ని హై వాల్యూమ్స్తో పాటు లూజర్స్ కూడా ఉన్నారు. దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ ఆర్ టైమ్ టు ఎగ్జిట్ అనమాట. ఇట్లాంటి వాటిలో చూసుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ టెక్ మహేంద్ర కానివ్వండి, అట్లాగే పాలసీ బజార్ ఒకటి, అండ్ నువోకో ఒకటి, అండ్ సైంట్ టెక్ కంపెనీ, ఇవి కొంచెం వీక్గా కనబడతా ఉన్నాయి. సో ఇది ఇవాళ మేజర్ అప్డేట్స్ ఇవాళ మార్కెట్లో జరిగినవి. సో హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇది ఈజ్ గుడ్ టైం. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవాళ 50 కంపెనీస్లో, నిఫ్టీ 50లో 39 కంపెనీస్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, 11 మాత్రమే డౌన్ అయ్యాయి, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ సైన్ మార్కెట్కి. అండ్ ఈవెన్ సెన్సెక్స్లో కూడా 30లో 7 మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి, 23 కంపెనీస్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆన్ ద హోల్ ఇట్ లుక్స్ వెరీ పాజిటివ్. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇంకా అగైన్ 25,400 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. యూజువల్లీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఈజ్ అన్ ఇండికేటర్, కంపల్సరీ కాదు. సో దీని ఇండికేషన్ ప్రకారం ఏంటంటే ఇంకా పాజిటివ్గా రేపు ఎల్లుండి కూడా ముందుకెళ్ళే అవకాశాలు మార్కెట్కి ఉన్నాయి. నిన్నటి ఎఫ్ఐఐ యాక్టివిటీ తీసుకుంటే మాత్రం ఒక 1,500 కోట్లు అమ్మేశారు, నెట్ సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం నెట్గా 3,661 కోట్లు యాడ్ చేశారు. సో డిఐఎస్ ఆర్ స్టిల్ పంపింగ్ ద మనీ. లాస్ట్ వీక్లో ఎఫ్ఐఐస్కు నెట్ పాజిటివ్ కూడా ఫ్యూ డేస్ ఉంది. హోప్ఫుల్లీ ఇది చేంజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఇట్లాంటి సెంటిమెంట్ చేంజ్ అయ్యి క్వార్టర్స్ రిజల్ట్స్ బాగా వస్తే ఎఫ్ఐఐస్ విల్ స్టార్ట్ పోరింగ్ అగైన్. మళ్ళీ మార్కెట్ బుల్ సైడ్, బుల్ ర్యాలీ రావచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి.